బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర 98,610 ఉండగా మంగళవారం నాటికి 1,700 పెరిగి 1,03,000కు చేరుకుంది. నిన్న కిలో వెండి ధర 99,998 ఉండగా ఇవాళ 2,599 పెరిగి 1,03,000కు చేరుకుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, చైనా టారిఫ్ వార్ ఎఫెక్ట్తో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పుత్తడికి డిమాండ్ పెరిగి పైకి ఎగబాకుతున్నాయి. బంగారం ధరలు భగ్గుమన్నాయి. తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర 98,610 ఉండగా మంగళవారం నాటికి 1,700 పెరిగి 1,03,000కు చేరుకుంది. నిన్న కిలో వెండి ధర 99,998 ఉండగా ఇవాళ 2,599 పెరిగి 1,03,000కు చేరుకుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, చైనా టారిఫ్ వార్ ఎఫెక్ట్తో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పుత్తడికి డిమాండ్ పైకి ఎగబాకుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, బంగారం ధరల పెరుగుదలకు కారణం ఏంటంటారు? అప్డేట్స్ ఏంటి? బంగారం ధరలు ఇవాళ మరోసారి భగ్గుమంటున్నాయి. తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర 98,610 ఉండగా ఇవాళ 1,700 పెరిగి 1,03,000 చేరుకుంది. అదే తరహాలో వెండి గిడ్డ ప్రయాణిస్తుంది. వెండి ధర ఇవాళ 2,599 పెరిగి 1,03,000కు చేరుకుంది. ఈ ధరలు పెరగడానికి ముఖ్య కారణం రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, అమెరికా, చైనా టారిఫ్ వార్ ఎఫెక్ట్ తో ఈ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధరల డిమాండ్ పైకి పెరిగి ఎగబాగుతున్నాయని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే బంగారం కొనాలనుకునే వారికి ఇది చేదు వార్త అని చెప్పొచ్చు. పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ రోజు రోజుకు సరికొత్త గరిష్ట స్థాయిని తాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం మళ్ళీ ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరింది. ప్రధానంగా ఇది ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టని మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిణామాల పాటు పెళ్లిళ్ల సీజన్ ఉండడం బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడం మధ్యతరగతి ప్రజలకు పిడుగుపాటులా మారిందని చెప్పొచ్చు. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు వినియోగదారులకు అయోమయంలో పడేస్తున్నాయి. బులియన్ మార్కెట్లో ఈ ధరల ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అటు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పెళ్లిళ్లు కావచ్చు, ఇటు విదేశీ ట్యాక్స్ ప్రభావంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా బంగారంపై పరోక్షంగా ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. పెరిగిన ధరలను చూస్తే ఉన్నతి వర్గాలు సైతం గోల్డ్ కొనలేని పరిస్థితికి చేరుకుంది. మరోవైపు గోల్డ్ ధరలు విపరీతంగా పెరగడంతో కొనేవారు కరువైన పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా బంగారం ధరలు ఇలా ఒక్కసారి పెరగడం సామాన్యుడికి మాత్రం పెను భారంగా మారిందని చెప్పొచ్చు. సాయి మాధవి. రైట్ యాసర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.